అందరు చేతులు దించండి, నిన్ను మోకాళ్ళ మీద ఉండండి. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నాకు బలమైన ఆత్మ ప్రేరేపణ ఈ సమయం ఒకటి వస్తుంది. నిజముగా నరకం ఉంది అని ఎవరి దగ్గర వచ్చి కట్టదేవారు. అందుకనే నేను చచ్చిపోవట్లేదు. లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని, ఈ పాటికి ఎప్పుడో నేను చచ్చేవాడిని అనుకుంటూ బతుకుతున్న వారు మీ కుడి చేయి పైకెత్తండి. ఎస్, ఆ లక్షణాలతో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. నరకం ఉంది కనుకనే నేను బతుకుతున్నాను, చచ్చిపోతే నరకానికి వెళ్తానని ఆ భయంతో నేను చచ్చిపోవట్లేదు. లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేదాన్ని. అనేక మంది చేతులు ఇంకా కొందరైతే ఎవరేమనుకుంటారో నేను చెయ్యెత్తితే అనే ఎంతమంది చేతులు పైకెత్తుతున్నారు. నీ హస్తాన్ని చాపమతండి. యేసయ్యా దయచూపండి. ప్లీజ్ మాస్టర్, దయచూపండి తండ్రి. యేసయ్యా, నీ సమస్య ఏంటో నాకు తెలియదు, నీ బాధ నీ వేదన ఏమిటో నాకు తెలియదు. ఇది దేవుని మందిరం. ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ఈ స్థలములో చేయవలసిన ప్రార్థనల వైపు ఆయన చెవులు వంగి ఉన్నాయి. దైవజనులైన వారు ఈ సమయంలో, మీరు విశ్వాసులైన వారు అందరూ మీ చేతులు పైకి, దైవజనులైన వారు అందరూ పైకి రావాల్సిందిగా మనకు చేర్చున్నారు. కృపా కళ్ళు తెరిస్తే దెబ్బలు పడతాయి. దైవజనులైన వారందరూ కూడా పైకి రావాల్సిందిగా మనకు చేర్చున్నారు. దైవజనులు అందరూ కలిసి మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. రండి మోదశేఖర్. ఓ హోలీ స్పిరిట్, ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. చనిపోవాలి అని ఆ మనసు కలిగిన ఆత్మను మేము యేసు నామాన్ని బట్టి దైవజనులుగా మేము అందిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీకు చేతులు. దైవజనులైన మనందరూ కలిసి మీకోసం చేతులు పూర్తిగా ఆకాశం అయిపోయిందండి. ఓ ఈశ్వరి, ఈ ఆత్మారాధన అభిషేకము పండుగలలో సాతాను గాని కట్లు తెగిపోవాలి. Glory in the name of Jesus. చనిపోవాలని ఆత్మ చనిపోవాలి అని ప్రేరేపిస్తున్నటువంటి దయ్యపు క్రియల ప్రభావాన్ని యేసు నామాన్ని బట్టి ఈ సమయమందు, యేసు నామాన్ని బట్టి ఈ సమయమందు మేము గమనిస్తూ ఉన్నాం. దైవజనులైన
సమస్య తొలగిపోవాలి. దైవ చదివే విధంగా 2 నిమిషాలు, మరొక 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో ఉండండి. స్తోత్రం. అనేక మంది ఆపదకాలం ఉన్నటువంటి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి బంధకం తొలగిపోవాలి. ప్రతి సమస్య తొలగిపోవాలి. ప్రతి ఆటంకం తొలగిపోవాలి. దేవా, ఓ నీ శక్తి, నీ ప్రభావం నీ బిడ్డల మీద రావాలి. చేతులు జోడించి అందరూ చేతులు జోడించి ఒక్క నిమిషం నీ కన్నీరంతా దేవుడు ఖచ్చితంగా చూడబోతున్నాడు. సహోదరుడా, నీకోసం ఎవరు ప్రార్థన పెట్టలేదు. నీ భార్యను ప్రేమించుకోవచ్చు, తల్లి నీ భర్తను ప్రేమించుకోవచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ప్రేమించుకోవచ్చు. నీతో ఆత్మీయులను నేను ప్రేమించుకోవచ్చు, కానీ నేను ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రోగ్రాం విశ్వాసం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాడు. దీనిలో ఒక 2 పుస్తకాలు నేను తీసేస్తున్నారు. ఒకవేళ ఆత్మీయుడు నేను ఒక 2 పుస్తకాలు నేను తీసేస్తున్నారు. దేవుడు నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎంతగా ఆయన చూస్తున్నాడు. ఎంతగా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరు వృధా కాదు సహోదరుడా, నీ కన్నీరు వృధా కాదు. స్థితిని నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో జవాబు శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. నిరీక్షణ నీకోసం ప్రారంభించాడు ఆయన. నేను చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి
మనం 3 వారాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పండుగలలో కృంగిన మనసుతో వచ్చారు. పండుగ